ఈ యొక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీదనే కాకుండా ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుల్ని నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇంకా మితిమీరినటువంటి యొక్క దురహంకారమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా యొక్క డిఎస్సి ఏమాత్రం సంబంధం లేకున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి 5గురు, ఒకటి వచ్చి వెంకటనాథ్ రెడ్డి, 2 వేంపల్లి అమర్నాథ్, 3 సంగమేశ్వర్, 4 ఇదే అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ టీఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి అశోక్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కదిరికి సంబంధించినటువంటి జంషీద్, వీళ్ళందరినీ కూడా సస్పెన్షన్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏమయ్యా చంద్రబాబు, ఏమయ్యా లోకేష్, వీళ్ళు ఏమైనా మీ ఇంట్లో ఉద్యోగాల, మీ ఇంట్లో ఏమైనా నౌకర్లు అనుకుంటున్నారా? వీళ్ళు కూడా సర్వీస్ మ్యాటర్స్కు లోబడి ఏదైతే గతంలో ఇక రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేటువంటి టీచర్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే డిఎస్సీలు ఉంటాయో దానిలో మెరిట్ ఆధారంగా నియమితులైనటువంటి వీళ్ళందరినీ కూడా వితౌట్ గివింగ్ ఎనీ షోకాజ్ నోటీస్, లేదంటే వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా నేరుగా సస్పెన్షన్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు అమ్మ పెట్టకూడదు, అడక్క తినకూడదు అన్నట్లుగా ఉంది ఈ యొక్క ప్రభుత్వం యొక్క సిద్ధాంతం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా టెట్ పరీక్ష రాస్తేనే మీ యొక్క సర్వీస్ను కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఏదైతే సుప్రీంకోర్టు వాళ్ళ మెడ మీద కత్తి పెట్టినటువంటి తరుణంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి టీచర్ల సంఘాలు అనేక రకాలైనటువంటి విజ్ఞప్తులు ఇచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీస స్పందన లేనటువంటి తరుణంలో, నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నటువంటి ఈ యొక్క తరుణంలో ఏదైతే బాధ్యత కలిగినటువంటి ఒక టీచర్ ఫెడరేషన్ గా ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి తరుణంలో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అయినటువంటి ఎంపీల ద్వారా కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏమని? అయా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ, ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ కూడా టెట్ అనేటువంటిది పెట్టడం జరిగింది, ఖచ్చితంగా రాయాలని చెప్పేసి వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళా కొత్తగా అన్ని సబ్జెక్టులు టెట్ చదివి క్వాలిఫై కావాలా అనేది ఎంత మాత్రం సమంజసము. కాబట్టి దీనికి మినహాయింపు ఇవ్వాల, అవసరమైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి చట్టాన్ని సవరించాలా అని చెప్పేసి ఈ యొక్క వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఈ యొక్క కేంద్ర విద్యాశాఖ మంత్రికి రిప్రజెంటేషన్ ఇస్తే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళందరినీ కూడా మేఘాల మీద 24 గంటల్లోనే సస్పెన్షన్ చేసింది. ఏమని సస్పెన్షన్ చేసిందంటే వీళ్ళందరూ కూడా డిఎస్సి మీద కంప్లైంట్ చేయడానికి వెళ్ళారని చెప్పేసి, ఉలుకు పలుకు లేకోకుండా ఎందుకు మీకు అంత ఉలుకు అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. వాళ్ళు టెట్ మినహాయింపు కోసం వెళ్తే డిఎస్సి మీద కంప్లైంట్ ఇచ్చారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. సంతోషమే, మీరు సస్పెన్షన్ చేశారు, సంతోషమే. మరి సస్పెన్షన్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ఇదిగో మీరు ఈ రిప్రజెంటేషన్ మీద సంతకం పెట్టారు కాబట్టి బేసింగ్ ఆన్ దట్ రిప్రజెంటేషన్ మీద సస్పెన్షన్ చేశాం, ఎక్కడ ఎందుకు పొందుపరచలేదు? పోనీ వాళ్ళు ఎక్కడైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి మీద వాళ్ళు ఎక్కడైనా ప్రెస్ మీట్ నిర్వహించింటే మీరు ఆ కాపీలు ఎందుకు చూపించలేకపోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈ యొక్క టీచర్ల యొక్క హక్కుల కోసం, టీచర్ల యొక్క వాళ్ళ సంక్షేమం కోసం పోరాడేది కూడా తప్ప అని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. ఇదే సందర్భంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో అన్ని తామే అని చెప్పి ఈరోజు కులుకుతున్నటువంటి ఇక తెలుగుదేశం పార్టీ కూటమిలో క్రియాశీలకమైనటువంటి భాగస్వామ్యంలో మేము సైతం అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక సందులో వాళ్ళ యొక్క సమావేశంలో భాగస్వాములైనటువంటి శ్రీనివాసరాజు గారు, అదేవిధంగా సాంబశివారెడ్డి గారు చూడండి, నిరుద్యోగ యువతిపై గొడ్డలి వేటు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికారిక కార్యక్రమాల్లో అక్కడ ఇక ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పక్కన కూర్చొని ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక సమావేశాల్లో పాల్గొంటున్నటువంటి వీరిపైన ఎందుకు చర్య తీసుకోలేదు చంద్రబాబు నాయుడు ఇక కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఏమయ్యా లోకేష్, నీ రెడ్ బుక్ రాజ్యాంగంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క
గొంతులు నొక్కడమే ధ్యేయమా, లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా యొక్క సర్వీస్ రూల్స్ ను అతిక్రమించి తెలుగుదేశం పార్టీ యొక్క డైరెక్ట్ సమావేశాల్లో కూర్చొని వేదికల మీదకి ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి వాళ్ళ పైన ఎందుకు చర్య తీసుకోవడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వేమైనా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు, తెలుగుదేశం పార్టీ యొక్క సానుభూతి పరులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకై నువ్వేమైనా విద్యాశాఖ మంత్రివి అని చెప్పి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. దీనిపైననే ఇదే సాక్షి పత్రికలో పెద్ద ఎత్తున ప్రచురిక కథనాలు విత్ ఎవిడెన్స్ తో రాసింది. చూడండి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి ఉపాధ్యాయ నాయకులు ఎట్లా అంటకాగుతున్నారు అని చెప్పి ఇక వాళ్ళ పేర్లతో సహా, సమావేశాలతో సహా, టైంతో సహా, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలతో సహా రాస్తే ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే మీకొక న్యాయమో మాకొక న్యాయమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మాకు అనడానికి కూడా లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ అనేటువంటిది అది రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ కాదంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో డిస్ట్రిక్ట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇక ఆఫీస్ లో రిజిస్టర్ చేసుకున్నటువంటి సంఘం కాదు అది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తింపు పొందినటువంటి సంఘము వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్. మరి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినటువంటి సంఘంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల పట్ల కావచ్చు, ఉపాధ్యాయుల పట్ల కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల యొక్క పరిష్కారం కోసం పని చేయడం కూడా నేరమా చంద్రబాబు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్లందరికీ కూడా టెట్ నుంచి ఖచ్చితంగా మినహాయింపు ఇవ్వాల్సిందే అని చెప్పి వాళ్ళు ముక్త కంఠంతో నిలదీస్తా ఉంటే, మీకు చేతనైతే వాళ్ళకి సాయం చేయండి, మీకు చేత కాకపోతే మీ పని మీరు చూసుకోండి. వాళ్ళకి ఈ రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి మంత్రుల దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,000 మంది, దాదాపు 1,04,000 చిల్లర మంది ఈ రోజు టెట్ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మినహాయింపు ఇవ్వాలని చెప్పి ఒక బాధ్యత కలిగినటువంటి, ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి ఒక ఉపాధ్యాయ సంఘం నాయకులుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్లి విజ్ఞాపన పత్రం ఇచ్చినంత మాత్రాన అది ఒక ఘోరమైనటువంటి అన్యాయంగా, ఒక ఘోరమైనటువంటి తప్పుగా ఆ యొక్క సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకంగా భావించి వాళ్ళందరినీ కూడా సస్పెన్షన్ చేయడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇక టీచర్లకు బహిరంగ క్షమాపణ చెప్పి ఇక ఏదైతే సస్పెన్షన్ కు గురైనటువంటి వాళ్ళందరి పైన కూడా, ఆ 5 మంది టీచర్ల పైన కూడా సస్పెన్షన్ ఉపసంహరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,000 పైచీలకు ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ కూడా టెట్ నుంచి మినహాయింపునివ్వాలని చెప్పేసి ఇక రాష్ట్ర అసెంబ్లీలో ఈరోజు అసెంబ్లీ ప్రారంభమైంది. ఆ యొక్క అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి మీరు సిఫారసు చేయాల్సిందిగా, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, ఉపాధ్యాయుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇక అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సిందిగా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.